నమస్కారం అండి యూట్యూబ్ మిత్రులకు. 2019 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు హామీల్లో భాగంగా ఏదైతే రేషన్ డోర్ డెలివరీ చేస్తానో అని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీల్లో భాగంగానే రేషన్ వాహనాలను సమకూర్చుకొని వాటి ద్వారానే గత 5 సంవత్సరాలు రేషన్ డోర్ డెలివరీ చేయడం మనమంతా గమనించాము. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అమలు చేసినారో, కార్యక్రమాలు అమలు చేసినారో వాటిని మేము అవి పథకాలు బాగుండి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటే వాటిని అలాగే కొనసాగిస్తాము. జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి కక్షపూరితంగా మేము ప్రవర్తించము. మంచి పథకాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినట్టువైనా మేము అలాగే కొనసాగిస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. దానిలో భాగంగానే ఈ యొక్క వాహనాల గురించి మేము ప్రజలలోకి రివ్యూకి పోయినాము. ఏ విధంగా ఉన్నాయని చెప్పి మేము ప్రజలను ప్రశ్నించినప్పుడు కొంతమంది ప్రజలు ఈ వాహనాలు మాకు నిరుపయోగంగా ఉన్నాయి, వీటి వలన మాకు ఇంటి దగ్గరికి డోర్ డెలివరీ రేషన్ జరగకపోగా మేమంతా పోయి రోడ్డు మీద క్యూలో నిలబడి టైం వేస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ విధానం సరిగా లేదు. గత విధానమే బాగుంది. గతంలో ఎక్కడైతే మేము స్టోర్ డీలర్ దగ్గర తెచ్చుకుంటున్నామో అటువంటి విధానమే తీసుకురండి అని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారికి ప్రజల నుంచి ఈ యొక్క విన్నపాలు వచ్చినాయని చెప్పి ఆయన చెప్పడం మనం గమనించాం. అయితే పాత విధానానికి ఇప్పటి విధానానికి తేడా ఏముందని మనం గమనిస్తే, పాత విధానంలో దాదాపుగా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారనే విధానం ఏదైతే చెప్తుందో ఆ విధానాన్ని మనం ఒకసారి గమనిస్తే, దాదాపుగా ఒక స్టోర్ డీలర్కు ఒక 500 కార్డుల, 300 కార్డుల, 400 కార్డుల ఇట్లా ఒక్కొక్క డీలర్కు ఇన్ని కార్డులని చెప్పి వాళ్ళు అలాట్ చేసేవారు. మన ఇంటి దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఆ యొక్క స్టోర్ అనేది ఉండేది. ఈ స్టోర్ డీలర్ దగ్గరికి మార్నింగ్ 9 గంటలకు వాళ్ళు ఓపెన్ చేస్తే మనం తీసుకుపోయి కార్డు పెడితే మనకు రేషన్ వేసుకునే టైం వచ్చేసరికి దాదాపుగా 11, 12, 1 గంట అట్లా టైం బట్టి రేషన్ తీసుకునే టైం. అప్పుడు ఎవరన్నా కానీ పనులకు పోయేటోళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ, పనులు చేసుకునే వ్యక్తులు ఎవరన్నా కానీ ఆ రోజు వాళ్ళు పని పోస్ట్పోన్ చేసుకొని ఇక్కడ రేషన్ కోసం టైం కేటాయించాల్సిన పరిస్థితి. ఒకవేళ ఈవినింగ్ టైంలో స్టోర్ దగ్గరికి పోతే ఈవినింగ్ టైంలో కూడా 6 గంటల నుంచి వాళ్ళు జనాలు గుమిగూడి ఉండడం వల్ల వాళ్ళు ఆ టైంలో కూడా దాదాపుగా 2-3 గంటల టైం వెయిట్ చేసి అక్కడ నుంచి తీసుకొని తిరిగి ఇంటికి రావాల్సిన పరిస్థితి, ప్లస్ మన సొంత వాహనాల్లో మనం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది అప్పట్లో ఆ విధానం వల్ల. తర్వాత స్టోర్ డీలర్లు దాదాపుగా ఒక్కొక్క రేషన్ పంపిణీదారుడు ఎవరైతే మనం రేషన్ తీసుకోవడానికి పోతామో ఒక్కొక్క వ్యక్తి నుంచి దాదాపుగా వాళ్ళు 2 కేజీలు షార్టేజీ వెయిట్ మీద ఏదైతే వాళ్ళు ఒక బిన్ పెడతారో ఆ బిన్నును జీరో చేయకుండా అదే విధంగా పెట్టి బియ్యంతో పాటు వాటిని కూడా మనకు కొలతలలోకే ఇచ్చే విధంగా వాళ్ళు చేసేవాళ్ళు, ఆ విధంగా ప్రవర్తించేవాళ్ళు. తర్వాత వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఎవరన్నా మధ్యలో వచ్చినా వాళ్ళ కార్డులు ముందు తీసుకొని వాళ్ళకు ముందేసి పంపించేవాళ్ళు. ఇటువంటి విధానాలు గతంలో అప్పుడు ఆ విధంగా ఎక్కడైతే మనం ఒక స్టోర్ డీలర్ దగ్గర మంచిగా ఉంటుందని చెప్పి ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి ఈ తెలుగుదేశం ప్రభుత్వం చెప్తుందో అప్పుడు ఈ విధంగా పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల కిందట రేషన్ డెలివరీ అనేది ఇంటి దగ్గరికి పంపించడం జరిగింది. ఆ రేషన్ డెలివరీలో మాకు వద్దు అని చెప్పి ప్రజలు కోరుకున్నారని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం చెప్పడం కారణం ఏమైనా ఒకసారి మనం ఆలోచన చేస్తే, రేషన్ డోర్ డెలివరీకి వచ్చిన వాహనాలు దాదాపుగా ఒక స్ట్రీట్లో 100 మందికి ఆ వెహికల్ రేషన్ తీసుకొని వస్తే ఎవరైతే 100 మంది లబ్ధిదారుల కోసం వచ్చిన వెహికల్ స్ట్రీట్ మొదట్లో ఎంటర్ అయితేనే పక్క స్ట్రీట్ వాళ్ళు అటుపక్క స్ట్రీట్ వాళ్ళు వచ్చి ఆ వాహనం దగ్గరికి వచ్చి నిలబడి మాకు కూడా స్టోర్ వేస్తారా అని అడిగితే వాళ్ళు మేము వేస్తామని చెప్పడం వల్ల దాదాపుగా ఆ లైన్ వాళ్ళు ఈ స్ట్రీట్ వాళ్ళు ఆ స్ట్రీట్ వాళ్ళు అందరూ కలిసి ఆ వాహనం మీద గుమిగూడడం, అక్కడ కొంత ట్రాఫిక్ సమస్య ఏర్పడడం, తద్వారా ప్రజలు కూడా కొంచెం ఇరిటేటింగ్గా ఫీల్ కావడం. ఎందుకంటే ఏ ఉద్దేశంతో అయితే ఆ పథకం ఏర్పడిందో డోర్ డెలివరీ అనేది డోర్ డెలివరీ కాకుండా కొంచెం డిలే అయ్యే పరిస్థితికి ఏర్పడింది. దాదాపుగా
ఏ 100 ఇళ్ళకైతే వాళ్ళు కేటాయిస్తారో ఆ 100 ఇళ్ళకి మాత్రం రేషన్ వేస్తాం, మిగతా వాళ్ళకి వేయం అని చెప్పి ఒక కఠిన నిర్ణయం తీసుకొని అధికారులు పనిచేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క రేషన్ డోర్ డెలివరీ అనేది ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది కాదు. ఎందుకంటే మంచి విషయమే, మంచిదే. ఇది ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచన చేసి పెట్టినది ఎవరికంటే ఎవరైతే కష్టపడి పని చేసుకుండే కార్మికులు ఎవరైనా ఉంటారో వాళ్ళ టయాన్ని వృధా చేయకుండా వాళ్ళు మార్నింగ్ పని చేసుకొని వచ్చి ఈవినింగ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అప్పుడు స్టోర్ వెహికల్ వాళ్ళ ఇంటి ముందరికి పోతే వాళ్ళు రేషన్ తీసుకొని ఇంట్లో పెట్టుకుంటారు. వాళ్ళకు ఒకరోజు కూలి వేస్ట్ కాకూడదు, సంతోషంగా వాళ్ళు సొంతంగా పెట్రోల్ పట్టుకొని స్టోర్ డీలర్ దగ్గరికి పోయి అక్కడ వెయిట్ చేసి రిస్క్ పడకోకుండా ఇంటి దగ్గరికి పంపిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ పర్పస్తో అది పెట్టడం జరిగింది. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల, అధికారుల లోపాల వల్ల అది నిరుపయోగంగా ఉండిపోవడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా ఏ స్ట్రీట్లో అయితే డెలివరీకి వాహనం వచ్చినప్పుడు పక్క స్ట్రీట్ వాళ్ళు వచ్చి ఆ వాహనం దగ్గర గుమిగూడడం వల్ల ఈ స్ట్రీట్ వాళ్ళు వేపించుకోలేని పరిస్థితి. తర్వాత ఏ స్ట్రీట్ వాళ్లకు అలాట్ చేసిన రైస్ ఆ స్ట్రీట్ వాళ్ళే వేయించుకోవాలని చెప్పి ఖచ్చితంగా అధికారులు పర్యవేక్షణ చేసి కనుక ప్రవేశపెట్టినింటే ఇది ఒక మంచి విధానం అయి ఉండేది. ఈరోజు దీన్ని తీసేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు వీటిని పూనుకొని దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 1850 కోట్లు భారంగా ఉంది. దీన్ని మేము తీసేయాలని నిర్ణయంలోకి వచ్చినామని చెప్పి ఈ యొక్క పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు చెప్పడం మనం గమనించాం. నిజంగా ఈ రేషన్ డెలివరీ వాహనాలు ఉండడం మంచిదే లేక తీసివేయడం మంచిదే? వీటి వల్ల నిజంగా మీరు ఎవరైనా ప్రజలు కానీ ఇబ్బంది పడుతున్నారా లేక పాత విధానం మంచిదే? పాత విధానంలో ఏదైతే మనం అక్కడ నిలబడి తీసుకొచ్చుకుంటున్నామో మనమంతటికి మనం పోయి తీసుకొచ్చుకుంటున్నామో అది మంచిదే? దయచేసి ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా మీరు కామెంట్ చేసి షేర్ చేసి లైక్ చేసి ఈ విషయం గురించి కామెంట్ రూపంలో పెట్టండి. ఏది మంచిదనేది చెప్పండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే వీడియో ఎక్కువ లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుందంట. దయచేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.